ఓకే. థ్యాంక్ యూ అండి. సెషన్‌లో జాయిన్ అయినందుకు. ఈవెన్ దో సండే అయినా కూడా మీరు జాయిన్ అయ్యారు. సో, ఇవాళ మన టాపిక్ వచ్చేసి జాబ్ వర్సెస్ బిజినెస్ అండి. అంటే జీవితంలో మనం బాగుపడదామా లేదా సాధారణంగా జీవిస్తామా అనే విషయం పైన మనము డిస్కస్ చేయబోతున్నాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైసెల్ఫ్ ఐ యామ్ రాజు. ఐ యామ్ ఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ట్రైనర్ యాస్ వెల్ యాస్ బిజినెస్ కోచ్. ఆహ్, నా నంబర్ నోట్ చేసుకోండి. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే డిస్కస్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే మన కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాము. అది ఏ విధంగా రన్ కాబోతుంది ఏంటి అనేది మనం చూద్దాము. దాని తర్వాత మనం నెక్స్ట్ మన టాపిక్‌లోకి వెళ్దాము. మనకు ఏంటనంటే ఫస్టు ఆహ్, మైసెల్ఫ్ నేను సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ట్రైనర్ అని చెప్పాను. మనకేంటంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్, నార్మ్స్ అన్నీ నేను కంప్లీట్ చేశాను. రీసెంట్‌గా మన వరంగల్‌లో లాంచ్ అవుతున్నాను నేను. నెక్స్ట్ దీస్ ఆర్ మై గురూస్ ఎవరంటే చంద్రశేఖర్ సార్ గారు, వేణు కళ్యాణ్ అండ్ కేవీ ప్రదీప్ కుమార్ సార్. వీళ్ళు నన్ను మెంటరింగ్ చేస్తున్నారు ప్రెజెంట్. వాళ్ళ శిక్షణలో నేను డెవలప్ అవుతున్నాను. అండ్ నేనేంటంటే మన కంపెనీ వచ్చేసి అడ్వాన్స్డ్ లైఫ్ క్రియేటింగ్ సక్సెస్‌ఫుల్ పీపుల్ అండి. అంటే మనం క్రియేటింగ్ సక్సెస్‌ఫుల్ పీపుల్ అంటే మనము సక్సెస్‌ఫుల్ పీపుల్ పైన ఫస్ట్ రీసెర్చ్ చేస్తున్నాను నేను. అందులో భాగంగా కొంతమంది రీసెర్చ్ నేను చేశాను. ఇక్కడ మనకు ఇతను శివకుమార్ అని చెప్పేసి కరీంనగర్ నుండి. తను ఈజ్ ఏ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. బట్ ఈజ్ ఏ లైఫ్ కోచ్ రైట్ నౌ ఈజ్ ఏ ఫోటోషాప్ ట్రైనర్. అండ్ అట్లాగే మనం కొంతమంది ఉన్నవి చూడండి. ఇతను ఒకప్పుడు రోజుకు రూ. 180 కూలి ప్రస్తుతం 20,00,000 సంపాదిస్తున్నాడు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకున్నాము. అంటే వాళ్ళ లైఫ్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? లెర్నింగ్ పాయింట్స్ ఏంటి అనే దానిపైన మనము ఫోకస్ చేస్తున్నాము. అలాగే మన ఛానెల్‌కు కొన్ని టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మొబైల్ అడిక్షన్ గురించి, మనకు డెసిషన్ మేకింగ్ గురించి, అలాగే సక్సెస్ అంటే ఏంటి? అనే దానిపైన మన యూట్యూబ్ ఛానెల్‌లో డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే మన కంపెనీ అడ్వాన్స్డ్ లైఫ్ అనేది ఏంటి అనంటే మనకు అవర్ మిషన్, విజన్ అండ్ వాల్యూస్ ఆర్ ఏంటంటే మన విజన్ అడ్వాన్స్డ్ లైఫ్ యొక్క విజన్ ఏంటంటే టు క్రియేట్ సక్సెస్‌ఫుల్ పీపుల్ బై ప్రొవైడింగ్ క్వాలిటీ లైఫ్. క్వాలిటీ లైఫ్‌ను ప్రొవైడ్ చేస్తూ మనం క్రియేటింగ్ సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని క్రియేట్ చేయడం అనేది మన కంపెనీ యొక్క మోటో. అదే మన విజన్. అంటే మీరు సక్సెస్ అవ్వడమే నా సక్సెస్. అంటే మన మిషన్ వచ్చేసి 100% ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ టు గెట్ ద బెటర్ రిజల్ట్స్ ఇన్ పీపుల్ దేర్ ఓన్ చాయిస్. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో సక్సెస్‌ను 100% వాళ్ళు మార్పు చెందడం కోసం అని చెప్పేసి మనం కృషి చేస్తాం. దాంట్లో నార్మల్‌గా మన వాల్యూస్ ఉంటాయి గదండీ! మనీ, ఫెయిత్, స్టాటస్, ఇంటిగ్రిటీ ఇవనేటివి మనకు నార్మల్‌గా మన వాల్యూస్. అది కంప్లీట్‌గా హ్యూమన్ మనిషి యొక్క మానవ విలువలు, నైతిక విలువలు అంటారు వాళ్ళు. దీంట్లో భాగంగా మనం ఇచ్చే సర్వీసెస్ మన అడ్వాన్స్డ్ లైఫ్ కంపెనీ ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే న్యూ బిజినెస్ ఐడియాస్ అండ్ ప్రొవైడింగ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడేంటంటే కొంతమందికి సాధారణంగా ఐడియా ఉంటుంది. బిజినెస్ ఐడియా ఉంటుంది. కాకపోతే అమౌంట్ ఉండదు. ఫండింగ్ దగ్గర ప్రాబ్లమ్ అవుతా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మనం ఇన్వెస్టర్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాము. అలాగే కొంతమంది దగ్గర డబ్బుంటుంది. బిజినెస్ చేయాలంటే ఏం చేయాలో అర్థం కాదు. ఏ బిజినెస్ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఏంటనేది వాళ్ళకి ఐడియా రాదు. సో, అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే మంచి బిజినెస్ ఐడియాస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అట్లాగే బిజినెస్ అనాలిసిస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. అండ్ వన్ అండ్ వన్ బిజినెస్ కోచింగ్. ప్రతి ఒక్కరికి 1-to-1 బిజినెస్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము. ఇంకొకటి మనకు హెల్పింగ్ టు నీడీ పీపుల్ అనేది కూడా మనకు కంపెనీ నుండి ప్రొవైడ్ చేస్తున్నాం. మనం 2 ఛానెల్స్ ఆపరేషన్ చేయబోతున్నాం అన్నట్టు. ఇది ఏంటి అనంటే సెకండ్ వన్ వచ్చేసి మన ఫస్ట్ వన్ 3 ఛానెల్స్ 3 టీమ్స్ ఉంటవి. మనకి ఏదైతే ఎడ్యుకేషన్ టీమ్‌లో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ టీమ్ ఒకటి, అలాగే బిజినెస్ కోచింగ్ టీమ్ ఒకటి, ఆన్‌లైన్ టీమ్ ఒకటి. 3 టీమ్‌లు 3 వర్క్స్ చేస్తా ఉంటవి. దేని దానికి డిఫరెంట్‌గా చేస్తా ఉంటవి. ఇంకొకటి మనం ఏంటిదంటే మనం హెల్పింగ్ నీడీ పీపుల్ అనుకున్నాం గదా! దాంట్లో భాగంగా ఏంటంటే అడ్వాన్స్ లైఫ్ ఫౌండేషన్ అనేది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ అక్టోబర్ నుండి మనము ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. దాంట్లో మేజర్ మన మోటో ఏంటిదంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అనుకుంటా ఉంటాము. దాంట్లో భాగంగా మన వరంగల్‌లో సాధారణంగా ఏమవుతుందనంటే లాట్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. రోజుకి మన వరంగల్‌లో రోజుకి ఒక 500-800 మందికి సరిపడా ఫుడ్ అనేది వేస్టేజ్ అవుతుంది. ఎన్ని హోటల్స్ ఉన్నాయంటే గల్లీకి ఒక 10-20 హోటల్స్ ఉన్నాయి ఒక గల్లీలో. హోటల్స్, రెస్టారెంట్లు ఇవన్నీ అంటే వాళ్ళు చేసే ఫుడ్ అంతా కంప్లీట్‌గా యూజ్ అవుతుందా? అంటే అది యూజ్ కావట్లేదు. సో, దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము అనంటే ఆ ఫుడ్ వేస్టేజ్‌ని వేస్ట్ కాకుండా ఇంకా అట్లాగే చాలా ఫంక్షన్ హాల్లలో గూడా మనకు ఫుడ్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా వేస్ట్ అయితుంది. దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తుందంటే మనదొకటి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనేది మనం ఫార్మ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దాంట్లో ఈ హోటల్స్‌లో, ఫంక్షన్ హాల్స్‌లలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మన ట్రక్ ఉంటుంది. మన ట్రక్కెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ అనేది కలెక్ట్ చేసుకుంటది. కలెక్ట్ చేసుకొని చాలా మందికి నీడ్ ఉందండి.
ఫుడ్ అనేది చాలా నీడ్ ఉంది. మొన్న 3 రోజులు వర్షానికి అమ్మ అనాథాశ్రమంలో వాటర్ వచ్చాయి. ఫుల్ వాటర్ వచ్చాయి. ఫుల్ వాటర్ వచ్చి వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి. వాళ్ళొక చిన్న స్కూల్‌లోకెళ్ళి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేరు, ఉండలేరు. సో, అలాంటప్పుడు వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆల్‌మోస్ట్ ఒక 50, 60 పీపుల్ ఉంటారు దాంట్లో ఆశ్రమంలో. అంటే అలాంటి పీపుల్ కోసం ఈ వేస్టేజ్ జరుగుతుంది. అలాగే నీడ్ ఉంది. ఎందుకు మనం దాన్ని యుటిలైజ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశ్యంతోటి మనది రావడం జరిగింది. దానికోసం అని చెప్పేసి మన ట్రక్ కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకొని ఫుడ్ అనేది వాళ్ళకు డెలివరీ చేస్తుంది. ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటుందో, ఫుడ్ కోసం ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి మనము సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది మన అడ్వాన్స్డ్ కంపెనీ యొక్క మోటో అండి. కంప్లీట్‌గా మనం చేయబోతున్నటువంటి ఆపరేషన్స్ ఇవి. మనము బిజినెస్ పీపుల్‌ని సక్సెస్‌ఫుల్ చేయడం పైన వర్క్ చేస్తాము. అట్లాగే మనం హెల్పింగ్ పీపుల్ కూడా హెల్ప్ చేయడంలో మనం ముందుంటాము. ఇది మన కంపెనీ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, మనం ఇక్కడొచ్చేసి మనకు జాబు బెటరా? బిజినెస్ బెటరా? చెప్పండి మీరు చాట్ బాక్స్ యుటిలైజ్ చేసుకోండి. లేదా మీలో జాబ్ చేద్దామని బిజినెస్ చేసేవాళ్ళున్నారా? లేదా బిజినెస్ చేస్తామని జాబ్ చేసేవాళ్ళున్నారా? సాధారణంగా మనము కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఎంత జోష్‌గా వెళ్తాం? ఎంత ఎనర్జీగా ఎళ్తాం? చాలా అంటే చాలా ఎనర్జీగా, చాలా జోష్‌గా ఎళ్తా ఉంటాం. మరి ఆఫీస్‌కెళ్ళేటప్పుడు అంత జోష్ ఉండదేంటండి? జాబ్ చేసేటప్పుడు అంత జోష్ ఉండదెందుకు? ఎందుకనంటే చాలా మంది ఒక సర్వే చెప్తుంది ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేని జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళకసలు వాళ్ళు అనుకున్నదొకటి, చేసేదొకటి. వాళ్ళు వాళ్ళ నీచ్ ఒకటి, చేసేదొకటి. వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే ఒక 60 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ లైఫ్‌లో ఏముండదు. అరే! నేను ఇలా చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను. ఒకప్పుడు లేదండి బిజినెస్ చేయాలంటే ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నవి. ఒకవేళ మనం బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటే. అంటే జాబు చేయడం వేస్టా అంటే అలా కాదండి. జాబ్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరొక బిజినెస్ పెట్టాలి అనంటే మీకు కొంత ఎక్స్‌పీరియన్స్, కొంత అనుభవం అవసరం. అనుభవం రావాలంటే ఏం చేయాలి? జాబ్ చేయాలి. జాబ్ ఎక్కడొస్తుంది? అనుభవం ఎక్కడొస్తుంది? జాబ్‌లోనే వస్తుంది. సో, దానికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అట్లాగే జాబు బెటరా? బిజినెస్ బెటరా అనంటే ఒక వ్యక్తి తన సొంత నిర్ణయంతో ఏ పని చేసినా కూడా పర్వాలేదు. అతనికి ఏం చేయాలి? ఆత్మ సంతృప్తి ఉండాలి. ఖచ్చితంగా తను సాటిస్ఫై అవ్వాలి. డబ్బులు సంపాదించాలి. జీవితంలో సంతోషంగా ఉండాలి. అది ఏదైతే అనుకున్నాడో తనకు సొంతంగా నిర్ణయం తీసుకొని. కానీ మన నిర్ణయాన్ని, మన లైఫ్‌ని ఒకరు గైడ్ చేయకూడదు. పరిస్థితులు, సిట్యుయేషన్స్ గైడ్ చేయకూడదు. అలాంటప్పుడు మనకేంటంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనము చేయాలనుకున్న వర్క్ చేయలేము. మనస్ఫూర్తిగా చేయలేము. అందుకోసమనే చెప్పేసి మనం ఏమనుకుంటున్నామో దానిపైన మనం చేయాలనుకునేది చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్టడీ చెప్తుంది చూడండి. అన్‌ఎంప్లాయ్ మరియు పావర్టీ వల్ల రోజుకు ఒక 10 మంది చనిపోతున్నారు. అంటే నిరుద్యోగం వల్ల. సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే సూసైడ్ కేసెస్ చాలా ఎక్కువైపోయినవి. అంటే జాబ్ దొరకట్లే అంటే రోజుకు ఒక సంవత్సరానికి కొన్ని కోట్ల మంది విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వస్తున్నారు. దాంట్లో వేలలో మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. రిమైనింగ్ పీపుల్స్ వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. అందరూ క్యాంపస్ ఇంటర్‌వ్యూస్ అవి ఇవి అని చూసుకున్నా గూడా చాలా మంది సేల్స్‌లో నార్మల్ ఏదో ఒకటి చేయాలి గదా! అనే ఉద్దేశంతోటి చేస్తున్నారు అంతే. అలాంటి వాళ్ళ కోసం మనము ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? అసలు వాళ్ళు అనుకున్నదేంటి? వాళ్ళు చేయాలనుకున్నదేంటి? చేయాలనుకున్నదేంటి? వాళ్ళు చేస్తున్నదేంటి? అనే ప్రాబ్లమ్‌ను మనం ఐడెంటిఫై వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నాం. అండ్ దాంట్లో ఎందుకోసం అని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారంటే చూడండి ఇక్కడ లో స్కిల్డ్ వర్క్. స్కిల్స్ తక్కువగా ఉండడం వల్ల, లోయర్ ఎడ్యుకేషన్ తక్కువ ఎడ్యుకేషన్ చేసుకోవడం వల్ల, ఇంకేంటిదంటే సోషియో ఎకనామిక్ స్టాటస్ వల్ల కూడా చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఇంకా మేజర్‌గా ఏంటంటే జాబ్ స్ట్రెస్ అండి. జాబ్ స్ట్రెస్. కంప్లీట్‌గా జాబ్ స్ట్రెస్ వల్ల కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. రోజుకు పేపర్ తీస్తే డిస్ట్రిక్ట్‌కి 4 ఎళ్తున్నవి సూసైడ్ కేసెస్. దాంట్లో 1-2 కేసులు ఖచ్చితంగా స్ట్రెస్ వల్లనే. అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. వాళ్ళు అనుకున్న దానికి ప్రాపర్ గైడెన్స్ ఎవరు ఇవ్వకపోవడం వల్ల. ఒకవేళ అనుకున్న దానికి మోటివేషన్ ఎవరివ్వరు. చూడండి మన నేషన్ మనకు అలారం చేస్తుంది. మనకంటే నార్మల్‌గా మోత మోగిస్తుంది. 40% ఇంక్రీజ్ అవుతుందండి సూసైడ్ కేసెస్. అంటే ఇది 2017 డాటా అది. అంటే నియర్లీ ఒక సంవత్సరానికి 30,000 మంది చనిపోతున్నారు. వర్కింగ్ ఏజ్ పీపుల్. అది ఎవరు చెప్తున్నారు? సెంటర్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు చెప్తున్నారు చూడండి.
అట్లాగే దాంట్లో ఏ సెక్టర్ వాళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకున్నారో చూడండి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ వాళ్ళు 16.2% ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు 15.7% ఉన్నారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళు 14% ఉన్నారు. పర్సనల్ సర్వీసెస్ వాళ్ళు 14% ఉన్నారు. లీగల్ సర్వీసెస్ వాళ్ళు 13% ఉన్నారు. ఎన్విరాన్మెంటల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూడండి వాళ్ళు 13.4%. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు చేసే వృత్తిలలో కూడా బైఫర్కేట్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా సూసైడ్ రేషియో ఉంది. సో, మనం అసలు ఏం అనుకుంటున్నాము? ఏం చేస్తున్నాము? అనే దాన్ని మనం క్లారిటీ తీసుకోవాలి. ఒక సిట్యుయేషన్ వచ్చిన తర్వాత మనకి సేమ్ ఇదే సిట్యుయేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు స్టీవ్ జాబ్స్ ఏం చెప్తున్నాడు చూడండి. యువర్ టైమ్ ఈస్ లిమిటెడ్. సో, డోంట్ వేస్ట్ ఇట్ లివింగ్ సమ్‌వన్ ఎల్స్ లైఫ్. వేరే వాళ్ళ జీవితం కోసం నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్తున్నాడు. యువర్ టైమ్ ఈస్ లిమిటెడ్. సో, డోంట్ వేస్ట్ ఇట్ లివింగ్ సమ్‌వన్ ఎల్స్ లైఫ్. సో, మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు జాబ్ బెటరా? మరి బిజినెస్ బెటరా? అంటే చాలా వరకు మీరు చెప్పారు బిజినెసే బెటర్ అంటున్నారు. బిజినెస్ ఎందుకు బెటర్ అండి? బిజినెస్‌లో ఉండే లాభాలేంటి? జాబ్‌లో ఉండే నష్టాలేంటి? జాబ్‌లో ఉండే లాభాలేంటి? ఓకే. బిజినెస్ చేస్తే ఫ్రీడమ్ ఉంటుంది. టైమ్ ఉంటుంది. హ్మ్. కానీ దాంతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. యెస్. అంటే ఇక్కడ మనకి జాబ్‌కి, బిజినెస్‌కి ఈక్వలెంట్ ఉంటుంది. అంటే ఎవరైతే తన సొంతంగా సొంత నిర్ణయం తీసుకొని వాళ్ళు ముఖ్యంగా అనుకుంటారు కదా! కొంతమంది ఏమంటారంటే ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రామాణిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని సాగించాలి అనంటే బిజినెస్ చేయాలి అంటారు. లేదు వాళ్ళేంటంటే వాళ్ళు కోరుకున్న లైఫ్ వాళ్ళు ఏదైతే ఇష్టపడి పని చేస్తారో అది జాబ్ అయినా పర్లేదు. వాళ్ళకక్కడ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేజర్‌గా ఏంటంటే మనకు ఆత్మ సంతృప్తినిచ్చే పనండి. మనకు ఆత్మ సంతృప్తి ఏదినిస్తే అదే మనకు బెటర్. జాబ్ అంటే చూడండి మనకు ఫుల్ టైమ్ వర్క్ మనకిదొకటి. ఆ! మన యొక్క వ్యక్తిగత సమయాన్ని, మన శ్రమని, నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి ఒక సంస్థ కోసం పనిచేయడం. మన యొక్క పరిజ్ఞానము, నైపుణ్యము, సమయము ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క విజన్ కోసం గాని, ఒక సంస్థ కోసం గాని మనం పనిచేయడాన్నే జాబ్ అంటారు. దానికి బదులుగా మనకు సాలరీ ఇస్తారు. మనం ఇచ్చే దానికి బదులుగా సాలరీ ఇస్తారు. ఇదేంటిదంటే కంప్లీట్‌గా ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌ని బట్టి ఉంటుంది. జాబ్ అనేది మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. సో, మనం ఈ పరిజ్ఞానాన్ని దీనికోసం ఏం చేస్తామంటే మనకు జాబ్ ఇంకా కొంచెం మనం ఉన్నతమైన జాబ్‌కెళ్ళాలి అని అనుకుంటే దానికి మనకు ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి. ఎక్స్‌పీరియన్స్ అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతా ఉంటవి. ఆ! ఇదేంటంటే ఒక వ్యక్తి యొక్క విజన్ అంటే బిజినెస్ ఒక సంస్థ యొక్క విజన్‌కి మరియు వినియోగదారునికి మధ్యల ఒక వారధిలాగా ఉండేది జాబ్స్. కొన్ని వేల మంది చేస్తా ఉంటారు జాబ్స్. నాకొక ఐడియా ఉంది. నా బిజినెస్ ఉంది. నా బిజినెస్‌కి ఒక ఐడియా ఉంది. ఐడియా నుండి నేను పీపుల్స్‌కి రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అవ్వడానికి మధ్యలో కొన్ని జాబ్స్ క్రియేట్ చేస్తా. ఆ జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి బదులుగా ఏమిస్తాము? వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని వారికి బదులుగా మనం సాలరీ ఇస్తాం. ఇది కంప్లీట్‌గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని డిపెండ్ అయి ఉంటుంది జాబ్ అనేది. అదే మనకు బిజినెస్ విషయానికొస్తే దానికి ఒక ఆర్గనైజేషన్ ఒకరు గాని, ఇద్దరు కానీ చేపట్టే ఒక విజన్‌ను కన్వర్ట్ ఒక విజన్ అంటే ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ప్రజలలో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి మనము వారికి సొల్యూషన్‌గా ఇచ్చేదే బిజినెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంతకుముందు మనకు రెడ్ బస్ అనేది ఉండేది. రెడ్ బస్ అనొచ్చింది మనకి. రెడ్ బస్ ఏ విధంగా వచ్చిందంటే మనకు జనాలు చాలా మంది వచ్చి క్యూలో నిల్చొని టికెట్లు తీసుకొని ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో, మన తెలుగువారే రెడ్ బస్ ఓనర్. చాలా ఇబ్బందులు పడేవారు. ఆ సమస్యను గుర్తించాడు ఆ ఓనర్. గుర్తించి తను ఏం చేశాడు స్మార్ట్ వర్క్ ఒక అప్లికేషన్‌ను క్రియేట్ చేశాడు.
ఇప్పుడు అది ఎంత జనాలకి ఎంత ఉపయోగపడుతుంది? ఎక్కడ కూర్చొనైనా కూడా ఏ టైంలో అయినా వాళ్ళు బస్ బుక్ చేసుకోవచ్చు. వెళ్ళి గంటలు గంటలు నిల్చోవాల్సిన అవసరం లేదు. టైమ్ టు టైమ్ వెళ్ళొచ్చు. మనము మన గమ్యాన్ని చేరుకోవచ్చు. ఆ విధంగా ఒక సమస్యను గుర్తించి, ఆ సమస్య పైన సొల్యూషన్‌ను క్రియేట్ చేయడమే బిజినెస్. అంటే ఈ బిజినెస్‌లో కూడా 2 రకాలు ఉంటుందండి. 0-1 ఉంటుంది. 1-N నంబర్ ఉంటుంది. 0-1 అంటే ఇదే ఒక సమస్యను క్రియేట్ చేసి ఒకరే ఒక 0 నుండి ఆ కొత్త ఆలోచనతో వచ్చేదాన్ని బిజినెస్‌ని 0-1 ఉండేది. 1-N అంటే నంబర్ ఆఫ్ బిజినెసెస్ ఆల్రెడీ కొంతమంది హోటల్స్ పెట్టి ఉన్నారు. ఆ హోటల్స్‌ని మళ్ళీ వేరే దగ్గర పెట్టడం. ఆల్రెడీ కొంతమంది ఇలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేసి ఉంటారు. దాన్ని మళ్ళా కాపీ చేసి ఇంకొక అప్లికేషన్ డెవలప్ చేసుకోవడం. అంటే ఒక షాప్‌ని ఇంకో షాప్ 1-N 0-1 వేరు, 1-N వేరు. సో, ఈ విధంగా మనం బిజినెస్ చేస్తే ఏమొస్తుంది మరి? అంటే మనకు ప్రాఫిట్ ఒస్తుంది. ఆ! మనము ఈజీగా అంటే మనం జనాలను బిజినెస్ అంటే ఇప్పుడు ఓన్లీ మనీ రిలేటెడ్ కాదండి. మనకేంటిదంటే మనం ఇచ్చే నాణ్యమైన సేవలు. ఆ సేవలను ఉద్దేశించే మనం బిజినెస్ క్రియేట్ చేస్తాం. దీనికోసం మనకు బిజినెస్‌లో చూడండి, బిజినెస్ అంటే మనకు ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. వి కెన్ టేక్ రిస్క్. ప్రాఫిట్స్ ఒస్తవి. న్యూ స్కిల్స్ నేర్చుకుంటా ఉంటావు. డైలీ ఏంటిదంటే కొత్త విషయాలను నువ్వు నేర్చుకుంటా ఉంటావు. మనకక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫైండింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఫైండ్ చేయడం ఇబ్బంది. మేనేజింగ్ డెడ్‌లైన్స్. క్లయింట్స్ కొన్ని డెడ్‌లైన్స్ పెడతా ఉంటారు. వాటిని మేనేజ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం అనెథికల్ ప్రాక్టీసెస్ నడుస్తా ఉంటాయి బిజినెస్ కంపెనీలలో. అండ్ అట్లాగే కరప్షన్ కూడా ఉంటా ఉంటుంది. ఇలాంటివి మనకేంటంటే ప్రాబ్లమ్స్. వీటిని ఎప్పుడు మనం ఓవర్‌కమ్ అయితామంటే ఒక మంచి మెంటర్ ఉన్నప్పుడు. ఒక మంచి మెంటర్‌ను తీసుకున్నట్లయితే మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా మనం చేసుకోవచ్చు. అదే మన జాబ్స్‌లో ఉంటే మనకు లెస్ రిస్క్. మనకు రిస్కే ఉండదు. పొద్దున వెళ్తాం, సాయంత్రం వస్తాం. ఆ! స్టడీ ఇన్‌కమ్ సోర్స్. మనకు మంత్లీ ఇన్‌కమ్ వస్తుంది. దానిపైనే డిపెండ్ అయితాము. దానిపైనే ఎళ్తా ఉంటాము. నెక్స్ట్ ప్రక్స్ ఉంటవి. అవేంటంటే మనకు కంపెనీ ఇచ్చేటువంటి కాంబో ఆఫర్‌లు మనకేదైతే హెల్త్ కార్డ్ ఉంటుంది. మనకు యాక్సిడెంటల్ బెనిఫిట్స్. సో కొన్ని బెనిఫిట్స్ కంపెనీ ఇస్తా ఉంటది. అట్లాగే మనకేంటంటే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్స్ అనేది మనకొస్తా ఉంటుంది. దీంట్లో మనకు దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్స్‌లో కూడా. ఏంటిది ఆఫీస్ పాలిటిక్స్ ఉంటుంది. స్విచింగ్ జాబ్స్ చూడండి కొంతమంది 2 ఇయర్స్‌కి జాబ్ చేంజ్ అయితా ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తట్టుకోలేరు. చేయలేరు. ఇలా ఏంటంటే స్విచింగ్ జాబ్స్ ఒకటి బాగా ఇబ్బందుంటుంది. ఈ మేజర్ ఏంటిదంటే నీ థాట్స్, నీ ఐడియాని నువ్వు ఇంప్లిమెంట్ చేయలేవక్కడ. నీ జాబ్‌లో. నువ్వు ఏ జాబ్‌లో ఉన్నా కూడా నీకు సుపీరియర్ ఉంటారు. యూ వోంట్ టేక్ ఎనీ డెసిషన్స్. అదొకటి డ్రాబ్యాక్ ఉంటుంది. అదే మనకు దీంట్లో చూసినట్లయితే మనకు బిజినెస్ ప్రాఫిట్ అంటే ఇఫ్ యూ వర్క్ ఇన్ ఏ జాబ్ యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ ప్రాఫిట్. షేర్ ఫ్రమ్ ద ప్రాఫిట్ విచ్ యువర్ ఆర్గనైజేషన్. నీకు సాలరీ మాత్రమే వస్తుంది. ఎలాంటి ప్రాఫిట్ అనేది రాదు. ఇఫ్ యూ రన్ ఏ ఓన్ బిజినెస్ ప్రాఫిట్స్ అనేవి మీకొస్తాయి. ఎంత ప్రాఫిట్స్ అనేది అంత ప్రాఫిట్స్ మీకొస్తాయి. మీరు ఎంత ఎర్న్ చేసుకోవాలి, మీ విజన్ ఏంటి, నేను ఇంత టార్గెట్ చేసుకొని ఇంత సంపాదించాలి, నేను ఒక నెలకు రూ. 1,00,00,000 టర్న్ ఓవర్ చేయాలి అంటే కూడా చేసుకోవచ్చు. అది మీ ఓన్ డిసిజన్, మీ ఓన్ రిస్క్. రిస్క్ అంటే మనకు జాబ్‌లో ఎటువంటి రిస్క్ ఉండదు. బిజినెస్‌లోనే మనకు రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకున్నప్పుడే మ మనం డెవలప్ అయితాం. కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత సేపు కంఫర్ట్‌గానే ఉంటాం. రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని డెవలప్ అవుతాం. ఇక్కడ మనకొక విజన్ అనేది ఉండదు. మన కంపెనీ యొక్క విజనే కోసమే మనం పనిచేస్తాం. ఒకవేళ జాబ్ చేసినట్లయితే. అదే మన బిజినెస్ అయితే మన ఓన్ విజన్ ఉంటుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో దానిపైన వర్కౌట్ చేస్తా ఉంటాము. అండ్ అట్లాగే మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏముంటుంది మనకు జాబ్‌లో బోనసెస్, రివార్డ్స్, ప్రమోషన్స్ ఇవి మనకు మోటివేషన్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అదే మన బిజినెస్‌లో అయితే గుడ్ విల్ అండ్ ప్రాఫిట్. మనం వెళ్ళినప్పుడు ఒక మంచి ఇతను ఒక మంచి పని చేస్తున్నాడు, మంచి వ్యక్తి అని చెప్పి ఒక గుడ్ విల్. మన బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం. బ్రాండింగ్ అనేది జరుగుతుంది అక్కడ. గుడ్ విల్ ద్వారా బ్రాండింగ్ జరుగుతుంది. బ్రాండింగ్ ద్వారా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. మన గ్రోత్ ప్రాస్పెక్ట్ కూడా చూసినట్లయితే జాబ్ చూసుకున్నట్లయితే లిమిటెడ్ ఉంటుంది. జాబ్‌లో ఏంటంటే 2 ఇయర్స్‌కి ఒక ప్రమోషనా, 1 ఇయర్‌కి ఒక ప్రమోషనా, లేదా ఇయర్లీ ఉండడమా, ఓన్లీ ఇట్ ప్రమోటెడ్ యాస్ ఫ్రమ్ యువర్ పోస్ట్. కొన్ని ఇంకా ఏంటంటే హైయర్ అథారిటీకి వెళ్తున్న కొద్దీ 3 ఇయర్స్‌కి ఒకసారి, 4 ఇయర్స్‌కి ఒకసారి ప్రమోషన్స్ ఉంటా ఉంటవి. అదే బిజినెస్ ఏంటంటే అది మీ హ్యాండ్‌లో ఉంటుంది. మీ గ్రోత్ ప్రాస్పెక్ట్ అంతా కంప్లీట్‌గా మన చేతిలోనే ఉంటుంది. ఇట్లా దీంట్లో మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటవి. బిజినెస్‌లో కూడా మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మేజర్‌గా యాస్ ఎ బిజినెస్ కోచ్ ఏంటంటే మనకు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటవి. మనం దాన్ని ఏ విధంగా ఓవర్‌కమ్ అవ్వాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఏంటిదంటే మనకు ఫస్ట్ ఒకటి ఫైండింగ్ ద ఫండ్స్ అనేది మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఛాలెంజ్‌ని
ఇప్పుడు చాలా మంది న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ వస్తున్నారు మార్కెట్‌లోకి. కొత్త కొత్త ఆలోచనతోటి, కొత్త కొత్త వాటితోటి మనకు చాలా మంది వస్తున్నారు. ఎంత వేగంగా వస్తున్నారో అంత వేగంగా ఫెయిల్ అయిపోతున్నారు. 70% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ ఫైండింగ్ ఫండ్స్. ఫండ్స్ లేకపోవడం వల్ల. చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నారు. ఇంకొంతమంది మేనేజింగ్ డెడ్‌లైన్స్‌ని కూడా మనం దాన్ని జాగ్రత్తగా మనం మేనేజ్ చేయాలి. క్లయింట్‌ను మనం ఆ టైంలో, ఇన్ టైంలో మనం వర్క్ ఫినిష్ చేసి వాళ్ళకివ్వాలి. వర్క్ ఫినిష్ చేసి ఇవ్వకపోతే మనకక్కడ ఆర్గనైజేషన్ అనేది మైనస్‌లో పడిపోతుంది. వాళ్ళకి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లనేవి రావట్లేవు. సో, అదొకటి మనకు మేజర్ ఛాలెంజ్ అవుతుంది. ఈ అనెథికల్ ప్రాక్టీసెస్, పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ అవన్నీ మనకు నార్మల్‌గా జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. మనకేంటంటే కంపెనీ కరెక్ట్ స్ట్రాటజీలో మనం వెళ్తున్నామనంటే చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్‌గా మనకు బిజినెస్ వల్ల ఉండేటిదేంటంటే ఇండిపెండెంట్‌గా ఉండొచ్చండి. చాలా ఇండిపెండెంట్. నీ ఫ్లెక్సిబుల్ వర్క్‌లో చేసుకోవచ్చు. నేను నీ ఫ్యామిలీకి టైమ్‌ని కేటాయించవచ్చు. ఆ! నేను ఈ టైంలో బిజినెస్ చేస్తాను. ఈ టైంలో అది మీరేంటంటే వారానికి 4 రోజులే పని చేస్తా అంటే చేసుకోవచ్చు. 2 డేసే పని చేస్తా అంటే చేసుకోవచ్చు. లేదా 1 డేలో కూడా నేను జస్ట్ ఒక 2 అవర్స్ చేసుకొనొస్తాను అంటే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ యొక్క లాజిక్స్ ఏంటంటే, ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటాడో అతనికి కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే హై నాలెడ్జ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని వాళ్ళ బిజినెస్‌లోకి తీసుకోవాలి. ఎవరైతే హై నాలెడ్జ్ పర్సన్ ఉంటారో వాళ్ళని వాళ్ళ సంస్థలోకి తీసుకుంటే వాళ్ళ సంస్థ ఈజీగా డెవలప్ అవుతుంది. కంప్లీట్‌గా అన్ని బిజినెస్ ఓనర్‌కి తెలవాల్సిన అవసరం లేదు. చూడండి చాలా మంది బిజినెస్ ఓనర్స్ చూడండి సక్సెస్‌ఫుల్ పీపుల్ చూడండి పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు. వాళ్ళు ఎంత చదువుకోని లేరు. వాళ్ళ ఎడ్యుకేషన్ తక్కువ. వాళ్ళేంటంటే వాళ్ళు దానిపైన వర్కౌట్ చేస్తారు. ఎటువంటి పైన అంటే ఈ హై స్కిల్డ్ పర్సన్‌ని ఫైండ్ ఔట్ చేయడం పైన వర్కౌట్ చేస్తారు. అలాంటి పర్సన్‌ని వాళ్ళ ఆర్గనైజేషన్‌లో పెట్టుకుంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 సాలరీ ఇచ్చాడనుకోండి ఎంప్లాయికి. ఆ ఎంప్లాయీ 50,000కు అతను ఎంత బిజినెస్ ఇస్తాడు కంపెనీకి? ఎంత వర్క్ చేస్తాడు? అంటే 50,000 అంత ఆయన స్కిల్స్‌ను కంపెనీ అనేది యుటిలైజ్ చేసుకుంటుంది. కంపెనీ యుటిలైజ్ చేసుకొని దానికి బదులుగా వాళ్ళకి సాలరీ ఇచ్చేస్తుంది. మీకు 50,000 సాలరీ ఇస్తే ఆల్‌మోస్ట్ మీరు 5-6 లాక్స్ ఎర్న్ చేయాలి కంపెనీకి. అంత వర్క్ ఉంటేనే మీకు అంత సాలరీ ఇస్తారు. అదే దట్ ఈస్ ద బిజినెస్ లాజిక్. ఇక్కడేంటంటే మనమే ఎంప్లాయ్‌మెంట్‌ని జనరేట్ చేయొచ్చు. స్కిల్స్ డెవలప్ అవుతా ఉంటవి. మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటా ఉంటాం బిజినెస్‌లో. మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ గాని, బిజినెస్ ఎకనామిక్స్ గాని, బిజినెస్ ఎథిక్స్ గాని, ఇలాంటి కొన్ని విషయాలనేవి మనం నేర్చుకుంటా ఉంటాం. మార్కెట్‌లో తిరుగుతున్న కొద్దీ మనం ఎదుగుతున్న కొద్దీ మనము కొత్త విషయాలనేటివి నేర్చుకుంటా ఉంటాం. దీంట్లో ప్రాఫిట్స్, జాబ్ క్రియేషన్స్ అనేవి నార్మల్‌గా మనమే క్రియేట్ చేస్తూ ఉంటాం జాబ్స్. మన దగ్గర ఉండడం కాదు. ఒకరికి మనం జాబ్ క్రియేట్ చేసి ఇస్తూ ఉంటాం. అంటే నువ్వు ఒక వర్క్‌కి ఎంతమందిని పెట్టుకోవాలనేది నీ డిసిజన్ అంతే. సో, ఇక్కడ మీ బిజినెస్‌లో మిమ్మల్ని ఎవరు ఫైర్ చేయరు. నీ పైన ఎవరు బాస్ ఉండరు కాబట్టి నిన్ను ఫైర్ చేయడానికి, నీకు అథెంటికేషన్ అంటే మిమ్మల్ని చే స్కోల్డ్ చేయడానికి గాని, ఏదైనా చేయడానికి ఎవరు ఉండరు. యూ ఆర్ ద ఓన్ బాస్, ఓన్ కంపెనీ. ఆ! యూ కెన్ అచీవ్ యువర్ విజన్స్. నీ కలలు నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని మీరు అచీవ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ కల కోసం పనిచేసే కంటే మీ కల కోసం మీరు పనిచేశారనుకోండి. ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉంటుంది. చెప్పాను గదండీ! ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది. చాలా వరకు మనకు. ఒకరి విజన్ కోసం పనిచేసే కంటే మన విజన్ కోసం. దాన్నే మనం ఒక విజన్‌ను బిజినెస్‌గా ఏ విధంగా మలుచుకోవాలి అనేది మనం కొంచెం నేర్చుకోవాలి. ఇక్కడ మనకు చాలా వరకు బిజినెస్ అనేవి ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ వినియోగదారుల యొక్క మన్ననలను, ఆదరణను పొందాలి. అలాంటప్పుడే మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. కంప్లీట్‌గా మనీ రిలేటెడే ఆలోచించకూడదు ఎప్పుడు గాని బిజినెస్‌లో. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనీ గురించి ఆలోచించకూడదు ఎక్కువ. మీరొక బ్రాండ్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఫస్ట్ బ్రాండ్ క్రియేషన్ కావాలి. బ్రాండ్ క్రియేషన్ కావాలంటే ఫస్ట్ మీ విజన్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్‌లోకి కన్వర్ట్ కావాలి. ఆ బిజినెస్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత మీ బిజినెస్‌ని ఫస్ట్ మనకు బిజినెస్‌లో కొన్ని స్టేజెస్ ఉంటాయండి. చాలా వరకేంటంటే ఫస్ట్ సెటప్. మనం ఏదైతే కంపెనీ అనుకుంటామో మన విజనే మన సెటప్. నెక్స్ట్ తర్వాత కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మనకు స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక స్టేజ్. ఖచ్చితంగా ఏ బిజినెస్‌లో కానీ, దేంట్లోనో గాని స్ట్రగుల్స్ లేకుండా ఓవర్‌కమ్ అవ్వదు. స్ట్రగుల్స్ తర్వాత సర్వైవర్ ఉంటుంది. సర్వైవల్ స్టేజ్ వస్తుంది. ఆ సర్వైవల్ స్టేజ్‌లో
చాలా వరకు ఏంటంటే ఈ స్ట్రగుల్స్ సర్వైవల్‌లో కంపెనీలో మూసేసుకుంటారు. ఎందుకు నాకు ఇదంతా వచ్చిన గొడవ ఎందుకు? నాకెందుకు? ఈ స్ట్రగుల్స్ ఎందుకు? నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు? ఇది ఎందుకు నాకు అని చెప్పేసి చాలా మంది అక్కడే గివ్ అప్ చేస్తారు బిజినెస్‌లో. ఆ స్ట్రగుల్స్ నుండి సర్వైవల్ అవుతారు. సర్వైవల్ స్టేజ్ నుండి ప్రాఫిటబుల్ స్టేజ్‌కొస్తుంది బిజినెస్. అక్కడ ప్రాఫిటబుల్ స్టేజ్ దగ్గర చాలా మంది సాచురేట్ అయిపోతారు. చాలా వరకు చాలా మంది చాలు నాకింత బిజినెస్ వస్తుంది. ఇంత ప్రాఫిట్ వస్తుంది. నేను ఇంత పెడుతున్నా నాకింత దానిని ప్రాఫిటబుల్ నుండి స్కేలబుల్ స్టేజ్ ఉంటుంది మనకి. స్కేలబుల్ స్టేజ్‌లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలని ఎవరు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళక్కడికి సాటిస్ఫై అయిపోతారు. సాచురేట్ అయిపోతారు. నేను రీసెంట్‌గా ఒక చిట్ ఫండ్స్ ఓనర్ నాకు కలిసాడు. తనకి నార్మల్‌గా చెప్పాను. చెప్తే వాళ్ళకి ఆల్రెడీ వరంగల్‌లో 2, 3 బ్రాంచ్‌లున్నవి. ఆ విధంగానే సేమ్ ఆపరేషన్స్ వాళ్ళేముంది మ్యాన్ పవర్ పెంచేస్తే సరిపోతుంది వాళ్ళకక్కడ. వర్క్ సేమ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసు. అన్నీ తెలుసు. జస్ట్ మ్యాన్ పవర్ పెంచి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకొని అక్కడ దాన్ని వీళ్ళు మేనేజ్ చేయడమే. హెడ్ అనేవాళ్ళు ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా! హై స్కిల్డ్ పర్సన్‌ని తీసుకొనొచ్చి వాళ్ళతో వర్క్ చేపించుకోవడమే ఇతని టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఉపయోగించి మనం దాన్ని స్కేలబుల్‌గా ఏ విధంగా తీసుకెళ్ళవచ్చు అని కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతూ మనం దాన్ని స్కేలబుల్‌కెళ్ళొచ్చు. చాలా వరకు ప్రాఫిటబుల్ దగ్గరనే అవుతుంది. ఈ స్టెప్స్ అందరికి తెలీదు. తెలియక ఏమవుతారంటే గివ్ అప్ చేస్తారు. బిజినెస్ పెడతారు, గివ్ అప్ చేస్తారు. వాళ్ళ విజన్ గంగలో కలిసిపోతుంది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ విజన్ అనేది గంగలో కలిసిపోతుంది. సో, ఇక్కడ మనకు బిజినెస్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది? చాలా వరకు బిజినెస్ మ్యాన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? పెట్టిన 100 మందిలో 70 మంది ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు? ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్‌సెల్ఫ్ ఇట్ విల్ బి క్లోజ్డ్. ఫస్ట్ ఇయర్‌లోనే క్లోజ్ అయిపోతున్నాయి బిజినెసెస్. ఎందుకనంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, లీడర్‌షిప్ ఫెయిల్యూర్, ఇగ్నోరింగ్ కస్టమర్స్ నీడ్స్, పూర్ మేనేజ్‌మెంట్, పూర్ లొకేషన్. ఐడియా ఉంది, విజన్ ఉంది. ఇవన్నీ మనం కంపేర్ బిజినెస్ అనాలిసిస్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ చేసుకొని మనం బిజినెస్ అనేది ఓపెన్ చేయాలి. ఓవర్ ఎక్స్‌పాన్షన్. ఒక కంపెనీ ఉంది. మేము అంటే నేను కూడా ఆ సంస్థ కోసం నేను కూడా వర్క్ చేశాను. ఓవర్ ఎక్స్‌పాన్షన్ ఒకటేసారి ఒక 20, 30 డివిజన్‌లను తీసుకొచ్చింది. తీసుకొచ్చి సెట్ అయ్యాను. ఒక 1 ఇయర్, 1 ఇయర్ కూడా లేదు. 8 మంత్స్‌లో మళ్ళీ ఆ డివిజన్స్ అన్ని ఎత్తేసింది. ఓన్లీ 8 మంత్స్. అంటే ఓవర్ ఎక్స్‌పాన్షన్. ఓవర్ ఎక్స్‌పాన్షన్ కూడా మనకు కంపెనీకి నష్టాలను తీసుకొచ్చే నెక్స్ట్ పూర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ తెలియక బిజినెస్ నుండి వచ్చిన డబ్బులు సొంతంగా ఖర్చు చేసుకోవడము. లేదా వేరే దగ్గర బిజినెస్‌లోకి ఏ విధంగా ఈ స్కిల్స్ అనేది లేకపోవడం వల్లనే బిజినెస్ ఫెయిల్ అవుతా ఉంటది. స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి మనం. మనకు మనం ఏంటంటే వరకు ప్రాఫిటబుల్ స్టేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని లెర్నింగ్స్ కూడా మర్చిపోతా ఉంటారు బిజినెస్ ఓనర్స్. సో, ఆ కొన్ని బిజినెస్ ఉంటాయి. ఓన్లీ మోనోపోలిక్ బిజినెసెస్ ఉంటాయి. అంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ పర్సన్ ఉంటే గాని ఆ బిజినెస్ నడవదు. ఒక పర్టిక్యులర్ పర్సన్ ఉంటే గాని ఆ బిజినెస్ అనేది నడవదు. అలాంటి బిజినెసెస్‌కి వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చేసరికి వాళ్ళది సర్వీస్ అయిపోతుంది. అప్పుడు ఆ బిజినెస్ మళ్ళా క్లోజ్ అయిపోతుంది. సో, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అక్కడ. మేము ఈ బిజినెస్‌కి జాబ్ కోసమని ఒక రియలైజేషన్ ఎక్కడ జరిగిందనంటే, మేము ఒక మీటింగ్ కోసమని ఊటీ ఎళ్తున్నాము. ఊటీ ఎళ్తుంటే ఈ స్టోరీ మీరు కూడా చదివే ఉంటారు. ఊటీ ఎళ్తున్నాము. ఊటీ ఎళ్తుంటే అక్కడ ఒక అబ్బాయి 10థ్ అయిపోయిన అబ్బాయి సమోసాలు అమ్ముతున్నాడు ట్రైన్‌లో. సమోసాలు అమ్ముతుంటే అతన్ని అక్కడ మేము సమోసాలు తీసుకున్నాం. తీసుకొని క్యాజువల్‌గా మనం సేల్స్ పర్సన్స్ అవి ఇవి ఉంటాం కదా! మనం కూర్చోబెట్టి మాట్లాడుతుంటాం. ప్రతి ఒక్కరిని ఎవరినో ఒకరిని పిలిచి మాట్లాడుతా ఉంటాం. మనం ఖాళీగా ఉండదు కదా! మన నోరు. సో, అందుకోసం అని చెప్పి కూర్చున్నాం. తమ్ముడు ఏంటి ఇట్లా అని చెప్పేసి అడుగుతున్నాము. అడుగుతుంటే మా మేనేజర్ మాట్లాడుతున్నాడు. మా మేనేజరు మాట్లాడుతుంటే, "ఏంటి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు?" అంటే, "నేను 10థ్ వరకే చదివానని" చెప్పాడు. చెప్పిన తర్వాత, "ఎందుకు బాబు మరి చదువుకోవచ్చు కదా! నువ్వు మంచిగా చదువుకొని మంచి జాబ్స్ చేసుకోవచ్చు కదా!" అది ఇది అని చెప్పేసి మా మేనేజర్ అడిగాడు. అడిగిన తర్వాత, "లేదు సార్ నాకు ఇంకా మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీటినే ఉంటున్నాయి. అంటే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంతే. ఇంక నేను చదువుకోలేను" అది ఇది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ "రోజుకి ఎన్ని సమోసాలు అమ్ముతావు" అని అడిగాడు. అంటే అతనేం చేశాడంటే, "సార్ నేను 2000, 3000 అమ్ముతాను రోజుకి. కొంచెం మంచి సీజన్ ఉన్న రోజు 3500, 4000 కూడా అమ్ముతాను" అని చెప్పేసన్నాడు. అన్న తర్వాత "సమోసాలు మీరే చేస్తారా?" అని అడిగాడు. "లేదు సార్ నేను వేరే పర్చేజ్ చేసుకొనొచ్చి నేను ఇక్కడ అమ్ముతాను" అని చెప్పేసి. అంటే ఒక్క సమోసా మీద ఎంత మిగులుతుంది అని చెప్పేసి అంటే నాకు ఒక్క రూపాయి మిగులుతది సార్ సమోసాకి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా కాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోయింది. అతను 2 ట్రైన్‌లో మాత్రమే అమ్ముతాడు 2 అవర్స్‌లో. 2 అవర్స్.
3,000 రూపాయలు పర్ డే. అప్పుడు క్యాల్కులేషన్ స్టార్ట్ అయింది. మా బాస్కు దిమ్మ తిరిగిపోయింది. మా బాస్ శాలరీ 40,000. మా బాస్ శాలరీ 40,000. అతనిది మంత్లీ 90,000. జస్ట్ వీటి మీద. అది కాకుండా అతనికి సైడ్ బిజినెస్ అంటే నార్మల్‌గా వేరే దగ్గర వర్క్ చేయొచ్చు. ఇక్కడ చేసేది 2 అవర్సే కదా! దాంతో పాటు ఒక మాట అన్నాడు. సార్ ఎర్లియర్ మా నాన్నగారు అమ్మేదికిది. ఇంతకుముందు మా నాన్నగారు అమ్మేది ఈ ప్లేస్‌లో. ఇప్పుడు నేను అమ్ముతున్నాను. ఒకవేళ మీ జాబ్ మీరు చేస్తున్నటువంటి జాబ్ ఏదైతే ఉందో అది మీ పిల్లలకి ఇవ్వగలరా? ఇక్కడ ఒక బౌన్స్. వ్యాపారం మా నాన్నగారి వ్యాపారం నేను చేసుకోగలుగుతాను. నా వ్యాపారం నా కొడుక్కి ఇవ్వగలుగుతాను. నేను నెక్స్ట్ జనరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఇవ్వగలరా నీ జాబ్? మీరు ఎంత హై పొజిషన్‌లో ఉన్నా నీ జాబ్ మీ పిల్లలకి ఇవ్వగలరా? అక్కడ ఒక బౌన్స్. 2 బౌన్స్‌ల దాకా అక్కడ స్ట్రైక్ అయిందండి మాకు. అప్పటి నుండి నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు బిజినెస్ కోచింగ్‌గా నేను డెవలప్ అయ్యాను బిజినెస్ కోచ్‌గా. ప్రాక్టికల్‌గా అది. ప్రాక్టికల్‌గా జరిగినటువంటి విషయం. చూడండి అంటే బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ మన విజన్ మనం విజన్ ఎక్కడ ఆలోచిస్తున్నాం? మనం ఎక్కడ పోతున్నాం? ఇదంతా ఒక ట్రాప్ అండి. కంప్లీట్ ట్రాప్ మనకు. అంటే మనకు అర్థం కాదు. కాకపోతే మనకు చిన్నప్పటి నుండి పెంచుతారు. అంటే పేరెంట్స్ మన మైండ్ సెట్‌ని కూడా ఆ విధంగానే డెవలప్ చేస్తారు. ఏమని డెవలప్ చేస్తారంటే, "బాబు నువ్వు మంచిగా చదువుకొని మంచి జాబ్ వస్తుంది. మంచి సంస్థలో, మంచి కార్పొరేట్ సంస్థలో జాబ్ వస్తుందని" చెప్తారు. అందుకని నువ్వు మంచిగా చదువుకొని ఒక సంస్థ పెట్టి నువ్వు ఒక 10 మందికి ఉపాధి ఇవ్వు అని చెప్పేసి ఏ పేరెంట్స్ చెప్పరు. ఎందుకంటే అది రిస్క్‌తో కూడినటువంటిది. వాళ్ళు ఆలోచించడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే నా కొడుకు కష్టపడకూడదు, నా పిల్లలు కష్టపడకూడదు, రిస్క్ తీసుకొని మళ్ళా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప, అంటే మన మైండ్ సెట్‌ని ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల మన జాబ్స్ కోసమనే పరిగెడుతున్నాం ఎప్పటికి. కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు లేదు. ఇప్పుడు చాలా మందికి తన ఓన్ విజన్స్ వచ్చేసి మనకు చాలా వరకు చాలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది బయటకొస్తున్నారు. బట్ కాకపోతే వాళ్ళేంటిదంటే వాళ్ళొక 70% మొత్తం ఫస్ట్ ఇయర్‌లోనే క్లోజ్ అయిపోతున్నాయి. గివ్ అప్ చేస్తున్నారు. ఎక్కడొస్తుంది ప్రాబ్లమ్స్ అని స్టడీ చేస్తే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ చూడండి. ఏ బిజినెస్‌ని ఎంచుకోవాలి మనం? ఆ! దాంట్లో ఉండే స్ట్రాటజీస్ ఏంటి? మనం దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి? కంపెనీని ఏ విధంగా స్టార్ట్ చేయాలి? మనం ఇన్వెస్టర్‌ని ఏ విధంగా కనిపెట్టాలి? మనకు ఉండే బిజినెస్ ఐడియాస్ ఏంటి అసలు? మరి నేను ఆ బిజినెస్ ఐడియాస్‌కి నేను ఫిట్టా కాదా? నేను చేయగలుగుతానా లేదా? మన బిజినెస్ గోల్ ఏంటి? హౌ టు మేక్ ఎ విజన్ టు బిజినెస్? ఇవన్నీ మనము నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్ ఉంటవి. దాంట్లో మనం 1-on-1 కోచింగ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ట్రైనింగ్, కోచింగ్, నాలెడ్జ్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. దానికోసం గాను 1-to-1 ఇదేంటంటే మనకు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది స్ట్రాటజీస్ అనేది. సో, పర్సన్ విజన్ వేరు, పర్సన్ టు పర్సన్ విజన్స్ కూడా వేరే ఉంటుంది. దాంట్లో చూసినట్లయితే మనం 1-to-1 కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 1-to-1 కోచింగ్ కోసం మన అడ్వాన్స్డ్ లైఫ్ వాళ్ళు జస్ట్ నామినల్ ఫీజు చేశారు. అదేంటిదంటే అంటే ఫిజికల్‌గా మనం ఒకసారి 1-to-1 కోచింగ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ 1,800 రూపీస్. లేదు వర్చువల్‌గా తీసుకుందాం ఇలాగే మనకు జూమ్‌లో వర్చువల్‌గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం 999 రూపీస్ వర్చువల్‌గా మనకు ఫీజ్ అనేది ఉంది. ఎంతమంది రెడీగా ఉన్నారు తీసుకోవడానికి? బిజినెస్ కోచింగ్ తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ ఆఫర్‌ని యుటిలైజ్ చేసుకోవడం కోసం. చాట్ బాక్స్ యుటిలైజ్ చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ మనకు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా నెక్స్ట్ స్టార్ట్ కాబోతుంది. ఏంటంటే ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. 1-to-1 కోచింగ్, 1-on-1 కోచింగ్ కోసం అని చెప్పేసి. అంటే మన బిజినెస్‌ని ఏ విధంగా సెటప్ చేయాలి? సెటప్ చేసిన తర్వాత మనకు ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి? వాటిని ఏ విధంగా ఓవర్‌కమ్ అవ్వాలి? ఓవర్‌కమ్ అయిన తర్వాత ఎటువంటి సర్వైవల్ స్టేజ్‌లో ఏ విధంగా ఉండాలి? సర్వైవల్ స్టేజ్ నుండి ప్రాఫిటబుల్ స్టేజ్‌కి మనం ఎంత త్వరగా తీసుకురావాలి? అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాఫిటబుల్ స్టేజ్ నుండి స్కేలబుల్‌కి ఏ విధంగా తీసుకెళ్ళాలి మన బిజినెస్‌ని అనేది మనము డిస్కస్ చేసుకోవచ్చు.
బిజినెస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఐఎమ్ రెడీ టు గివ్ ద సొల్యూషన్. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్లో కాల్ చేయండి. కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా అడ్వాన్స్ లైఫ్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ మంత్ 15th, 13th, 14th 2 days ఒకటి వర్క్ షాప్ కూడా చేస్తున్నాము. హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ అండ్ థాట్స్ అండ్ లీడర్షిప్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ టు బి ఏ ఛాంపియన్ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ జాబ్ అనేది 2 days వర్క్ షాప్ చేస్తున్నాము. అది హోటల్ శ్రేయా హోటల్లో చేస్తున్నాము. 13, 14th 3 star హోటల్. దానికోసం కాను మనము 3,500 రూపీస్ 2 days వర్క్ షాప్ చేస్తున్నారు. దాని ఒకవేళ 1-on-1 కోచింగ్ ప్లస్ మీరు వర్క్ షాప్ 2 తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఆఫర్ ఉంది. 4,500 రూపీస్లో మీరు తీసుకోవచ్చు. 1-on-1 కోచింగ్ ప్లస్ వర్క్ షాప్ 2 days వర్క్ షాప్. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఈ సండే రోజు కూడా మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి జూమ్ అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాట్ బాక్స్లో నా నెంబర్ పెడతాను, చూడండి. లేదు మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. మన టీం మెంబర్స్ మిమ్మల్ని అడ్రస్ చేస్తారు ఏమన్నా ఉంటే. లేదు మన అడ్వాన్స్ లైఫ్ ఫౌండేషన్కి ఎవరైనా వాలంటీర్స్గా చేయాలి అనుకుంటే కూడా యూ కెన్ రెడీ టు. దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ అండి. ఈ నెంబర్ మీరు ఒకవేళ సేవ్ చేసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమన్నా గైడెన్స్ కావాలన్నా కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ అండి.